హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. నేను ఈరోజు కాలీఫ్లవర్ వేపుడు చేస్తున్నానండి. కాలీఫ్లవర్ తరిగేటప్పుడు కొంతమంది సన్నగా తరిగేస్తూ ఉంటారండి. అలా చేయకూడదు. కొంచెం మనకి అవి ముక్కలు అనేవి కొంచెం పెద్దగా ఉండేటట్టు తరుక్కోవాలి. సన్నగా తరిగేయొద్దండి, ఎందుకంటే మెత్తగా అయిపోయి కొంచెం ముద్దలాగా తయారవుతుంది. ఇలా ఉండాలి, కొంచెం పెద్దగా ఉండాలి. ఆయిల్ వేసుకొని పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాక పసుపు వేసేసి కాలీఫ్లవర్ని వేసేసుకోవడమే. కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, మనం చేసేది ఫ్రై కాబట్టి. కర్రీ అయితే మామూలుగా అయినా సరిపోతుంది, ఎందుకంటే టమాటో మళ్ళీ యాడ్ చేస్తాం, కర్రీ చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నా ఏం పర్వాలేదు. కానీ ఫ్రైకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత కాలీఫ్లవర్లు తొందరగానే మక్కిపోతాయి. కొంచెం ఆయిల్లో కొద్దిసేపు ఉంచితే సరే మక్కిపోతాయి. అవి మక్కిన తర్వాత అందులోకి మసాలా, మళ్ళీ కారం, అలానే కొంచెం పల్లి పొడి, ఇంకేమైనా పొడిలు అంటే కొబ్బరి పొడి అలాంటివి ఉంటే వేసేసుకోవాలండి. వేసేసి సాల్ట్ వేసేసి ఒక 15 మినిట్స్ కూడా పట్టదండి, ఒక 8 మినిట్స్లో కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది. చక్కగా తినడానికి కూడా కమ్మగా ఉంటుందండి కాలీఫ్లవర్ ఫ్రై. చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా. తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఒకవేళ మనం పప్పు గిన చేయకపోతే దాంట్లో కొంచెం పెసరపప్పు, మనం ఆయిల్ కొద్దిగా ఎట్లా ఎక్కువనే వేస్తాం కదా, అందులో కొంచెం ఆయిల్లోనే పెసరపప్పు వేసి ఫస్ట్గా కొంచెం వేయించాలండి. ఆ పెసరపప్పుని వేయించిన తర్వాత కాలీఫ్లవర్ అనేది వేసుకోవాలి. అట్లా కూడా బాగుంటుంది. అంటే మనం పప్పు అనేది వండనప్పుడు, ఆల్రెడీ నేను పప్పు చేశాను కాబట్టి నేను ఇందులో డైరెక్ట్ ఓన్లీ కాలీఫ్లవర్ మాత్రమే వండానండి. ముక్కలు మాత్రం చిన్నగా తరిగకూడదండి, కొంచెం పెద్దగా ఉంటే కొంచెం మళ్ళీ అలానే బాగాసేపు కూడా ఉడికించకూడదండి ఫ్రై కూడా, ఎందుకంటే అది మొత్తం ఉడికిపోయి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి రాకుండా పోతాయి. కొంచెం అది పచ్చిగా కొంచెం ఉడికి అట్లా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు అది తిన్నప్పుడు దాని ఫ్లేవర్ అనేది కొంచెం తెలుస్తూ ఉండాలి కాబట్టి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.